Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Parimala and Co. Telugu dubbed movie review and rating. G5లో 2 hour 12 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ జయరామ్ అనే యాక్టర్ ఉంటారు. అలవైకుంఠపురంలో యాక్టర్ యాక్టింగ్ చేయడం వల్ల ఈ మూవీ చూడడం జరిగింది. ఇంకొక కారణం వచ్చేసి ఈటీ అనే ఒక సినిమా ఉంటుంది, ఎవరికి తలవంచరని సూర్య గారి మూవీ. ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ రెండు కారణాల వల్ల చూడడం జరిగింది. ఆల్రెడీ లెనిన్, నాగబంధం, రావు బహదూర్, మాలీవుడ్ టైమ్స్, ఆల్ఫా ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే మంచి కామెడీతో కూడిన సస్పెన్షన్ బాగా హ్యాండిల్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందులో ఫాదర్కి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురుని ఒక రౌడీ ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే జయరామ్ అనే యాక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ బాగుంది. ఇంకా ఉర్వశి అనే యాక్టర్ కూడా వీడియో యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ బాగుంది. అనంతిక అనిల్ కుమార్ అని 8 వసంతాలు సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్ కూడా బాగా చేశారు. ఇంకా జనా కృష్ణమూర్తి అని ఈవిడ కూడా బాగా చేశారు. ఇంకా శాండీ అని డీ షోలో డాన్సర్ గారు కిష్కింధపూరిలో చేసిన యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మిస్కిన్ అని రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రదీప్ రంగనాథన్ మూవీలో ప్రిన్సిపల్ కింద వేసిన యాక్టర్ ఉన్నారు, పోలీసు కింద బాగా చేశారు. ఇంకా సంతోష్ శోభన్ గారు ఉన్నది తక్కువసేపు అయినా ఈయన యాక్టింగ్ బాగుంది, ఈయన సైడ్ నుంచి ట్విస్ట్ బాగుంది. ఇంకా యోగి బాబు గారు ఉన్నది తక్కువసేపు అయినా ఈయన కామెడీ కూడా చాలా బాగుంది. ఈ మూవీకి 2 మ్యూజిక్ కొట్టారు, ప్రదీప్ అండ్ వేణే పావే అని 2 మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి పాండ్యరాజ్ అని. ఈ మూవీ వచ్చేసి ఎవరికి తల వంచరు అని సూర్య మూవీ ఈటీ మూవీ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇతని డైరెక్షన్. ఇంకా ఈ మూవీ వచ్చేసి కామెడీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్, ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ అని అనొచ్చు. అటువంటి ఒక డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఈ మూవీ నచ్చుద్ది అలాంటి వాళ్ళకి. ఇంకా ఈ మూవీకి వచ్చేసి మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఒక 30 to 40 minutes స్లోగా ఉంటుంది అండ్ కొద్దిగా రొటీన్గా అనిపిస్తుంది 40 minutes. ఆ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు స్లోగా అనిపించదు, రొటీన్గా కూడా అనిపించదు. ఇవి మాత్రమే నాకు మైనస్ పాయింట్స్ అనిపించినాయి. ఇంకా ఫైనల్గా రేటింగ్ విషయానికి వస్తే 4.8 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ లెనిన్ రివ్యూ ఇచ్చింది, దాంతోపాటు నాగబంధం, రావు బహదూర్, మాలీవుడ్ టైమ్స్, ఆల్ఫా ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చింది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.